అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి మేధావి వర్గానికి అసలు మేమేం చెప్తున్నాం? అరే బాబు, మా నాన్న మమ్మల్ని వదిలేయండి. మీరు చెప్పినటువంటి మాటలను నమ్మి 2019లో ఒక రాక్షసుడిని అధికారంలోకి తీసుకొస్తే వాడు సర్వనాశనం చేశాడయ్యా రాష్ట్రాన్ని. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు ఏదో కడుతున్నారు, కట్టనివ్వండి ఒక 5 ఏళ్ల పాటు. మేమేం 10-15 ఏళ్ళు మిమ్మల్ని నోరు మూసుకొని కూర్చోమని మేము చెప్పట్లా. మీరేం స్థానికులు కూడా కాదు. మీరెక్కడో హైదరాబాద్లో విలాసవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు మా బిడ్డలను చూస్తే వాళ్ళ నెత్తి మీద బానిస అని రాసి పెట్టింది మాకు కనిపిస్తుంది. ఎందుకని? ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రాజధాని లేదు, అభివృద్ధి అస్సలు లేదు, అసలు ఆశలే లేవు. ఈ రాష్ట్రం బాగుపడుతుందన్న ఆశే మాకు లేనప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం ఆశలు కలుగుతున్నాయి. వాళ్ళు మంచో చెడో, వాళ్ళు అవినీతి చేస్తున్నారో ఏం చేస్తున్నారో అనేది పక్కన పెడితే అమరావతి నిర్మాణం చేస్తున్నారు, విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు తెస్తున్నారు, రాయలసీమకి వస్తు తయారీ పరిశ్రమ తెస్తున్నారు. ఏదో ఒక మూల శంకుస్థాపన జరుగుతున్నాయి, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. పోలవరం దాదాపుగా కంప్లీట్గా వచ్చేసింది, వెలుగొండ దాదాపుగా కంప్లీట్గా వచ్చేసింది. కొంచెం నోరు మూసుకొని ఒక 5 ఏళ్ళు గమ్ముకుండండి రా స్వామి, మా బతుకు మేము బతుకుతాము, మీరెందుకురా మాకు ఇక్కడ రాజకీయ అనిశ్చిత వాతావరణాన్ని కల్పిస్తారు అంటే అనవసరంగా రెచ్చగొడుతున్నారు. అక్కడ చేరి ఇక్కడ కడుపు గాలి మేము అల్లాడుతున్నాం, మీరు కడుపు నిండి మాట్లాడుతున్నారు. అసలు సమయం సందర్భం ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని అడుగుతాడు. ఆయనకు అంత తీరుకుందా? ఆయనకు అసలు ఆ ఉద్దేశం ఉందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అన్నటువంటి కామన్ సెన్స్ పవన్ కళ్యాణ్ గారికి లేదు అని మీరు అనుకుంటున్నారా? మీరే ఒకసారి ఆలోచించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరే మాట్లాడేశారు, చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దు, జగన్మోహన్ రెడ్డి గారే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ మాకు అని చెప్పి అమిత్ షా గారు చెప్పినట్టుగా మీరే ప్రచారం చేశారు. అది జనాల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత విమర్శలు వచ్చేటప్పటికే క్షమాపణ చెప్పేసి నేను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నాను. నువ్వు క్షమాపణ చెప్పలేదు కానీ రెచ్చగొడుతున్నావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నావు, తెలుగుదేశం పార్టీ అంతు చూస్తాను అని చెప్తున్నావు. నువ్వు తినేది అన్నం అయితే మాకొద్దురా బాబు మీ యొక్క సలహాలు సూచనలు. ఈ రాష్ట్రంలోనే చాలామంది మేధావులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, మేము వింటాము. అయినా ఈరోజు రాష్ట్రంలో కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలరా. మేము సంకనాకిపోయాము, ఈరోజు కష్టపడ్డాము, అరెస్టులు అయ్యాము, కేసులు పెట్టించుకున్నాము. ఈరోజు ఏదో మాకు కొంచెం స్వేచ్ఛ వచ్చింది, బతుకు మీద ఆశ కలుగుతుంది, మా బిడ్డల మొహాలు చూడండిరా అని చెప్పి మిమ్మల్ని కాళ్ళు పట్టుకుని ప్రాధేయపెడితే మీరు హైదరాబాద్లో చేరి ఇలాంటి విష ప్రచారాలు చేస్తే మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని మనుషులుగా చూడాలన్నా, మృగాలుగా చూడాలన్నా? అసలు మీరు కడుపుకి అన్నమే తింటున్నారా, లేకపోతే ఆంధ్ర వాళ్ళ ఉచ్చదాగి మీరు అక్కడ బతుకుతున్నారా? క్లారిటీ కావాలి. మీకేం సంబంధం? మీరు ఏమన్నా ఇక్కడ బతుకుతున్నారా? మీ ఆస్తులు ఉన్నాయా? మీకు ఓటు హక్కు ఉందా? ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగితే నీకు వచ్చేది ఏమి లేదు. అదేమంటే నన్ను పేటీఎం కుక్క అంటారా అంటున్నావు. మరి నీకు ఏ ఉద్దేశం లేకపోతే, నీకు ఎవరో ఒకరి దగ్గర నుంచి ముడుపులు అందకపోతే పర్టికులర్గా ఒక రాష్ట్రం మీద పడి ఆడవలసినంత అవసరం నీకేమొచ్చింది? తెలుగుదేశం పార్టీ మీద పడి ఆడవలసినంత అవసరం నీకేమొచ్చింది? పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడాల్సినంత అవసరం నీకేమొచ్చింది? నువ్వు చేసినటువంటి ఒక ప్రయోగం అది ఒక రాజకీయ అనిశ్చితికి ఒక కారణం అవుతుంది. నువ్వేమో ఫ్లోలో చెప్పేశావు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ బీజేపీ మీద కామెంట్స్ చేసింది అనుకోండి, వ్యతిరేకంగా పోయింది అనుకోండి, దాని పర్యవసానం ఎలా ఉంటుంది? 2019 మళ్ళీ పునరావృతం అవుతుంది. ఆ మాత్రం నీకు బుద్ధి జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా? ఈరోజు కేంద్రంతో గొడవలు పెట్టుకునేటటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఉందా? గొడవ పెట్టుకుంటే ఏమవుతుంది? ఈరోజు 65,000 కోట్ల రూపాయలు రాజధానికి వాళ్ళు నిధులు ఇస్తున్నారు, పోలవరంకి నిధులు ఇస్తున్నారు, రోడ్లకి నిధులు ఇస్తున్నారు. ఏమడిగితే అది వాళ్ళు చేస్తున్నారు. నీలాంటి పనికిమాలిన ఎదవ మాటలు నమ్మి
ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ గొడవలు పడితే నష్టపోయేది ఎవరు? 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కష్టమైన నష్టమైన ఒక పక్క ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, కుర్చీ లేదనో లేకపోతే ఆహ్వానం అందించలేదనో ఇలాంటి వాటికి అన్నిటికీ గొడవలు పెట్టుకోకండి, ప్రశాంతంగా ఉండండి, కలిసి ఉండండి, 15 ఏళ్ళు కలిసి ముందుకెళ్ళాలి అని పవన్ కళ్యాణ్ గారే పదే పదే చెప్తుంటే వాళ్ళకి లేని నొప్పి, వాళ్ళకి లేని బాధ, వాళ్ళకి లేని రాజకీయ వ్యూహాలు నీకెందుకు? నీకేం సంబంధం? పోనీ నువ్వు ఏదైనా మంచి సలహా ఇచ్చావా? ఎప్పుడైనా సరే ఒక 10 ఏళ్ల పాటు నువ్వు చేసినటువంటి అన్ని వీడియోలకు సంబంధించి ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఏ రోజైనా సరే ఇదిగో ఈ ప్రాజెక్టు తెచ్చుకోండి ఏపీ డెవలప్ అవుతుంది, లేదా ఈ విధంగా ముందుకెళ్ళండి ఏపీ డెవలప్ అవుతుంది. అమరావతినే మీరు వక్రీకరించి ప్రజల్ని తప్పుదారి పట్టించారు మీరు. ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనకు కూడా వయసు అయిపోయింది, రేపో మాపో పైకి పోతాడు. ఆయన ఏమన్నాడు? అమరావతి భ్రమరావతి అన్నాడు. ఆయన ఏమన్నా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాడా? అమరావతిలో ఏమన్నా కాపురం పెడుతున్నాడా? లేదు కదా. ఇక్కడ 30,000 మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళు త్యాగం చేసి రాష్ట్రం కోసం వాళ్ళ భూములు ఇస్తే మీకు అసలు ఏమాత్రం దాని పట్ల అసలు అవగాహన లేదు, దాని పట్ల అసలు కనీసం సింపతి లేదు. ఒరే, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని లేదు. ఈ రోజుకి కూడా చదువుకున్న 90% బిడ్డలు ఇతర రాష్ట్రాలకి వలసపోతున్నారు. వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతా ఉంటున్నారు. మనకెందుకురా ఈ దరిద్రం, ఈ గోష్ట మనకెందుకు? రేపు మన బిడ్డలు పురుగుడు పడిపోతారు, మనం పోతాం నాశనం అయిపోయి. భగవంతుడు ఏదో ఒక పాపం మీ రూపంలో మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు, సర్వనాశనం చేస్తాడు మిమ్మల్ని. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీలాంటి నీచ నికృష్టులు చెప్పిన మాటలు ప్రజలు నమ్మారు, ఈరోజు వాస్తవాలు తెలుసుకున్నారు. ఇకనైనా నోరు మూసుకొని మీ పెద్దరికాన్ని కాపాడుకొని ఏదో భగవంతుడి సేవలోనో లేకపోతే ప్రజల సేవలోనో బతుకుతారంటే ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ మీద కక్ష కడుతూ ఒక రాజకీయ పార్టీ మీద కక్ష కట్టి ఏమి లోఫర్ రాజకీయాలు రాయివి నాకు తెలియగలుగుతాను. దయచేసి అర్థం చేసుకోండి. ఏదో మా ఆవేశంతోనో మా బాధతోనో మిమ్మల్ని ఇన్ని మాటలు అంటున్నాం, కానీ మీరు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకపోతే మేము మీ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మా రాష్ట్రం జోలికి రావద్దురా బాబు. మా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇక్కడ రాజకీయాలు చేసుకునేటటువంటి వాతావరణం ఇక్కడ లేదు. మీరు ఒక చిన్న విషయాన్ని కానీ రెచ్చగొడితే ఈ రాష్ట్ర భవిష్యత్తే నాశనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. దయచేసి ప్రజలను కానీ రాజకీయ పార్టీలను కానీ ప్రభుత్వాన్ని కానీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దండి. మరీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నీ వయసుకి ఇలాంటివి న్యాయం కాదు. ఈ వయసులో మీరు 10 మంది చేత మంచి అనిపించుకోవాలి, కానీ వీడిది ఒక బ్రతుకేనా అని అనిపించుకోకూడదు. మీరు ఒక వయసు వరకు ఉంటుంది, ఒక వయసు దాటిన తర్వాత 10 మంది మనల్ని గుర్తుపెట్టుకోవాలి. పలానప్పుడు నాగేశ్వరరావు గారు అనేటటువంటి ప్రొఫెసర్ ఉన్నాడు, చాలా మంచి సలహాలు ఇచ్చాడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రతి బిడ్డ చెప్పుకోవాలి. కానీ వీడిది ఏం బతుకు, వీడు బతకడం ఎందుకు, ఇలాంటి బతకడం కూడా అవసరమా అని అనుకోకూడదు భవిష్యత్తులో. దయచేసి నాగేశ్వరరావు గారు, ఈరోజు మీరు కక్ష కట్టి ఏదో చేస్తాను, తెలుగుదేశం పార్టీని ఏదో చేస్తాను, ఆంధ్రప్రదేశ్ని ఏదో చేస్తాను, సర్వనాశనం అయిపోవాలని చెప్పి శాపాలు పెడుతున్నామంట కొన్ని యూట్యూబ్ ఛానల్లో, కొంతమంది జర్నలిస్ట్ మిత్రుల దగ్గర, కొంతమంది మేధావుల దగ్గర. నీ నోరు కొంచెం అదుపులో పెట్టుకో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి త్యాగాలు చేశారో, ఎలాంటి మంచి వాళ్ళో ఆ భగవంతుడికి తెలుసు. మీరు ఇంకా పాపం చేసుకుంటూ పోతే దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.